చాలా బాగుందండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పుదీనాతో చికెన్ కబాబ్ చేద్దాం రండి. పుదీనా చికెన్ కబాబ్ కోసం 30 kg చికెన్ తీసుకున్నాను. ఈ సైజు ముక్కలు కోసుకోవాలి కబాబ్కి. చికెన్ బాగా కడుగుదామండి. పుదీనా రెమ్మలు ఇలా ఒలుచుకోవాలండి. పుదీనా, కొత్తిమీర, 8 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లిపాయ రెమ్మలు, చిన్న అల్లం ముక్కలు 2. పుదీనా ముందుగా వేస్తున్నాను, దంచాలి, ముద్ద చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేస్తున్నాను, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను, వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేస్తున్నాను, అల్లం ముక్కలు వేస్తున్నాను. ఈ టైప్లో ముద్ద చేసుకోవాలండి. ఇంట్లో అయితే మిక్సీ కూడా పెట్టుకోవచ్చు. పుదీనా చికెన్ కబాబ్కి కావలసిన మసాలా ఐటమ్స్: కొద్దిగా పసుపు, ధనియాల పొడి, జీరా పొడి, మిరియాల పొడి, గరం మసాలా పొడి, కొద్దిగా సాల్ట్, పెరుగు, నిమ్మకాయ. మనం ముందుగా ముద్ద చేసుకున్నాం కదండి, అది వేస్తున్నాను చికెన్లో. పసుపు 1 స్పూను, ధనియాల పొడి 2 స్పూన్లు, జీలకర్ర పొడి 1 స్పూను, మిరియాల పొడి 1 స్పూను, గరం మసాలా పొడి 2 స్పూన్లు, సాల్ట్ తగినంత, పెరుగు కొద్దిగా, 1 నిమ్మకాయ రసం. చికెన్కి కలుపుదామండి. కొద్దిగా ఆయిల్ కూడా వేయాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఒక అరగంట సేపు పక్కన పెడదాం. ఈ బొగ్గుల పొయ్యికి ఇటుకలు పెడుతున్నాను. ఇటుకలు ఇలా పెట్టుకోవాలి. బొగ్గులు వేద్దామండి ఇందులో, బొగ్గుల పొయ్యిలో. అరగంట సేపు ఉంచాం కదండి, తీస్తున్నాను. ఈ టైప్లో పెట్టుకోవాలండి పుల్లకి. బొగ్గులు రెడీ అయ్యండి, బాగా నిప్పు వచ్చింది. కబాబ్ కాల్చుకోవడానికి రెడీ అయ్యింది. ఇప్పుడు నిప్పుల మీద పెడుతున్నానండి. బొగ్గుల మీద ఇలా పెట్టుకొని బాగా కాల్చుకోవాలండి.
కబాబ్ రెడీ అయిపోతుంది. అప్పుడు ఎంత బాగా కాలితే అంత బాగుంటుంది. ఆయిల్ కూడా ఇప్పుడు పెడుతున్నాను. ఇది బాగుంటుంది. ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది, బాగా కాలుతుంది కూడా. కబాబ్స్ బాగా కాలేయండి, తీసేద్దాం. ఇంకా పుదీనా చికెన్ కబాబ్ రెడీ అయిందండి. టేస్ట్ చూద్దాం. ఇక నిమ్మకాయ పిండుతున్నాను. నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. బాగా ఉడికిందండి, చాలా బాగుంది. చాలా టేస్ట్ వచ్చింది. పుదీనా కొత్తిమీర వేసాం కదండి, చాలా టేస్ట్ బాగా వచ్చింది, బాగా కాలింది. ఇలాగ మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.